గొడ్డలి పార్టీ చేష్టలు రోజు రోజుకి శృతి మించిపోతూ ఉన్నాయి. అడ్డగోలు ఆలోచనలతో, నిలకడలేనటువంటి విధానాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఏకైక దృక్పథంతో నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజు కూడా మేము చెప్పాం, ఒక సైకో నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు, ఒక విధ్వంసకారకుడిలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. ప్రజలు కూడా ఆ రోజున తిరగబడి 11 సీట్లు పరిమితం చేశారు. ఎన్నికలు అయిన తర్వాత అతనిలో మార్పు వస్తుందని మేము గమనించాం, కానీ ఈ 2 సంవత్సరాల్లో మరింత సైకో ప్రవర్తనలు కనబడుతున్నాయి అతనిలో. ఒక తుగ్లక్ ఏ రకంగా అయితే వ్యవహరిస్తాడో మరి ఆ రోజు కూడా మనం చెప్పడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆ రోజున ఢిల్లీ రాజధాని తీసుకొచ్చి ఔరంగాబాద్ పెట్టి, ఔరంగాబాద్ నుంచి ఢిల్లీ తీసుకెళ్ళి ఏ రకంగా వ్యవహరించాడో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి కూడా అదే రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజునేమో ఒకే రాజధాని అమరావతికి సపోర్ట్ అన్నాడు 2019 ఎలక్షన్స్ ముందు. ఎలక్షన్స్ అయిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. ఆ రోజున అమరావతి రైతుల్ని మరి రక్తాల కారేలాగా ఆడబిడ్డల్ని రోడ్ల మీద ఈడ్చారు. తిరిగి మళ్ళీ ప్రజలు మొన్న తీర్పు ఇచ్చి 11 సీట్లకు పరిమితం చేస్తే ఈరోజు మళ్ళీ ఒకరోజేమో అమరావతి అంటాడు, రౌడీల్ని పంపించి అమరావతి పరిరక్షణ కమిటీ అంటాడు, తిరగబడి తవరారు అక్కడ. మళ్ళీ వచ్చి ఈరోజు నిన్నేం మాట్లాడతాడు అతను, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో మళ్ళీ మావిగన్ అని మాట్లాడతాడు, మేము మావిగన్కి స్టాండ్ అంటాడు. ఇలాంటి వ్యక్తులు మన రాష్ట్రానికి అవసరమా? ఒక నిలకడలేని మనస్తత్వాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరమా? వీళ్ళు రాజకీయాలకు పనికొస్తారా? ప్రజలను పరిపాలిస్తాకు పనికొస్తారా? 5 సంవత్సరాలు తీవ్రంగా నష్టపోయాం. ఇవాళ దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోనే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం బాగుపడకూడదనే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు పోలవరం పనులు వేగవంతంగా వెళ్తున్నాయి, కేంద్రం సపోర్ట్ చేస్తూ ఉంది. ఒక పక్క చూస్తే అమరావతి వేగవంతంగా అక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అక్కడ ఇన్స్టిట్యూట్స్ పెడతానికి కానీ రకరకాలుగా చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేసి అవన్నిటిని కూడా బెదరగొట్టాలని, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని, ఆ పెట్టుబడులు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తే వాళ్ళందరూ కూడా ఆలోచన విధానంతో ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తే వాళ్ళకి భవిష్యత్తు ఉండదని ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి, మనందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి నిలకడలేని ఒక సైకో ఆలోచనలతో ఒక విధ్వంసాల కార్యక్రమాలు చేయాలనే తుగ్లక్ ఆలోచనల వ్యక్తులకి బుద్ధి చెప్పినా కూడా సిగ్గు లేకుండా ఇవాళ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇవాళ అటు వాళ్ళ నాయకులను కూడా మనం అడుగడుగునా నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ప్రజలందరూ కూడా నేను కోరుతా ఉన్నా.